గత కొన్ని వారాలుగా సాగుతున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 నిన్న ఆదివారంతో పూర్తయింది. ఈ సీజన్ విన్నర్గా సీరియల్ నటుడు నిఖిల్ మలియక్కల్ నిలిచాడు. కర్ణాటకకు చెందిన ఈ నటుడు తెలుగులో గోరింటాకు సీరియల్తో బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత వరుస సీరియల్స్, టీవీ షోలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగు సీరియల్స్కు రాకముందు ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? నిఖిల్ కర్ణాటకలోని మైసూర్కు చెందిన వ్యక్తి. నిఖిల్ తల్లి కూడా ఒక నటి. అతని తండ్రి జర్నలిస్ట్. దీంతో అతనికి కూడా చిన్నప్పటినుంచి సినిమాలు, మీడియా రంగంపై ఆసక్తి నెలకొంది. అయితే నిఖిల్ మంచి డాన్సర్ కావడంతో చిన్నప్పటినుంచి డాన్స్ నేర్చుకుని పలు ప్రదర్శనలు ఇచ్చాడు. చదువయ్యాక ఓ ప్రైవేట్ కంపెనీలో కొన్నాళ్లు జాబ్ కూడా చేశాడు. అయితే డాన్సర్ అవుదామని జాబ్ వదిలేసి కన్నడ సినీ పరిశ్రమలో ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో డాన్సర్గా పనిచేస్తూనే నటుడిగా చిన్న చిన్న పాత్రలు రావడంతో కన్నడ సినిమాలు, సీరియల్స్లో మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తూ వచ్చాడు. ఆ తర్వాత కన్నడలో సీరియల్స్ చేసిన నిఖిల్కు తెలుగులో గోరింటాకు సీరియల్లో మెయిన్ లీడ్ అవకాశం వచ్చింది. ఈ సీరియల్ మంచి హిట్ అయి నిఖిల్కు తెలుగులో పాపులారిటీ తెచ్చింది. ఆ తర్వాత తెలుగులో స్రవంతి, అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్స్తో పాటు టీవీ షోలతో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇలా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు విన్నర్గా నిలిచాడు. మరి బిగ్ బాస్ తర్వాత నిఖిల్ సీరియల్స్లో కంటిన్యూ అవుతాడా, సినిమాలు చేస్తాడా చూడాలి.